ఏది పడితే అది మాట్లాడొద్దు. మీ వ్యవహార శైలి ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో బీఫామ్స్. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ అనవసరం, ఆ టైం అయిపోయింది. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ అండ్ హితవు అండ్ సూచనలు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని గప్పాలు కొట్టిండు. కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతానే ఒక ఇంగిత జ్ఞానం లేదు, ఒక అజ్ఞాననే చెప్పాలి. నేను జ్ఞానిని, నేను గాంధీని, తెలంగాణకు జాతిపితని, ఇవన్నీ రకరకాల పొంగనాలు కొట్టిండు. కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడేంత కూడా లేకుండా ఉన్నాడు పరిస్థితి. అంటే అసెంబ్లీకి రావాలి, స్పీకర్ని అధ్యక్ష అని పిలవాలి, ఇవన్నీ ముచ్చట్లు. ఏమైనా కుట్టినట్టు యాక్టింగ్ చేస్తే అయిపోతుంది. నీ పార్టీ సమావేశాలు, నీ పార్టీ మీటింగులకు అయితేనేమో నీకు నోరు లేస్తుంది, ఊపు వస్తుంది, బండ్లు ఎక్కిపోయి సభలలో పెడతావు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని గప్పాలు కొడతావు. కానీ అదే ప్రజల కోసం అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నీకు ఎందుకు జీతం తీసుకుంటున్నావు? ఏం అవసరమా నీకు జీతము? ఏం అడక తింటున్నావు? లక్షల కోట్లు మింగిర్రు, అవి తీసి ఇంకా ప్రజలకు వంచుర్రి. మళ్ళీ ఇంకా ప్రజల సొమ్ము తింటందుకు, ఇంకా చేత కాకుండా కానీ అందులో కూర్చొని ప్రజల సొమ్ము తింటందుకు కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. కేసీఆర్ గారు, మీరు తెలంగాణ తీసుకొచ్చినాం, సాగు నోటే తలకాయ పెట్టినాం. ఏడ నువ్వు తెలంగాణ తెచ్చింది, ఏడ నువ్వు తెలంగాణ కోసం కొట్లాడేది? విద్యార్థులు కొట్లాడితే వచ్చింది, దాని మీద నువ్వు అనుభవించినావు, నువ్వు పదవులు పొందినావు, నీ కుటుంబం బాగుపడేది. నీ చెంచాగాళ్ళు ఉంటారు కదా, నీ బానిసలు, నీ కింద పనిచేసిన వాళ్ళు, నీ ఉచ్చవస్తే కడిగిన వాళ్ళు, ముడ్డి కడిగిన వాళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళు బాగుపడ్డారు, నీ కుటుంబం బాగుపడ్డది. తెలంగాణలో ఎవడు బాగుపడలేదు. తెలంగాణ వచ్చినాక సర్వనాశనం చేసింది నీ కుటుంబం. అక్కడ ఆంధ్ర నాశనం చేసేది, ఇక్కడ తెలంగాణ నాశనం చేసేది. దరిద్రులు మీరు. మళ్ళీ మీదికి వెళ్ళి అది ఇయ్యలేదు, ఇది లేదని ఇక మీ వాడు ఒకటి మాట్లాడతాడు, మీసాలు లేనోడు, ఎకిలి నవ్వు నవ్వుతుంటాడు. ఆ నవ్వు కూడా చక్కగా ఉండదు.